ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా రాజకీయ వ్యూహాలు అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు, ఇక తామే ప్రత్యామ్నాయమన్న ధీమా వారి మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. ఈ సారూప్యత రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు కేటీఆర్ కూడా జగన్ బాటలోనే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రజల్లో ఈ యంత్రాలపై అవిశ్వాసం పెరిగిపోతోంది. అందుకే మళ్లీ పేపర్ బ్యాలెట్ పద్ధతినే తీసుకురావాలని ఈసీకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. గతంలో జగన్ కూడా అనేకసార్లు ఈవీఎంలపై ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేశారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ కూడా ఈవీఎంలతోనే ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఓటమి తర్వాత ఇప్పుడు వాటిపై సందేహాలు వ్యక్తం చేయడం విమర్శలకు దారితీస్తోంది. జగన్, కేటీఆర్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ గతంలో అదే ఈవీఎంలు ఉపయోగించి ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎలాంటి సమస్యలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈవీఎంలపై వారి వైఖరిలో ఉన్న వైరుధ్యాన్ని ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈవీఎంలపై నమ్మకం లేకపోవడం సరైనదేనా అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది.